బ్లౌజ్ ఇది లైనింగ్ కట్ చేస్తున్నా. ఇది హ్యాండ్. ఇప్పుడు వెనక పార్టు చూడండి. ఇలా నెక్కు నడుముకు ఇలా లాగి పట్టేయాలి. ఇలా పెట్టాలి. ఇలా 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా లైన్ గీసుకోవాలి. తర్వాత భుజం మీద పట్టుకొని నడుము దగ్గర ఇలా పట్టుకోవాలి. లాగి పట్టాలి. పట్టి ఇలా 1/2 ఇంచు కింద ఖర్చు, పైన ఖర్చు. బ్లౌజ్ ఇలా మంచిగా మడత పెట్టాలి. ఇలా నీట్గా మడత పెట్టేసుకొని ఇలా నెక్ కోసం ఇలా టిక్ మార్క్ చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ లాగి పట్టండి. ఇది 2 ఇంచులు ఖర్చు. బ్లౌజ్ తీసేసుకొని ఇలా టిక్ మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవడమే. ఈజీగా ఉంది కదండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకుండా ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇది వెనక పార్ట్ అయిపోయింది. ఇది ప్లేట్ల కోసం. ఇది లూజ్ ఖర్చు అయిపోయిన తర్వాత ముందు పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా మూలకు వేసుకోవాలి మనం వెనుక పార్ట్ని. ఇలా వేసుకొని చూడండి. ఇలా ఉక్సు పట్టి నెక్ మనం కొలత పెట్టుకోవాలి. ఇలా నీట్గా అనుకొని ఇది కుట్టు దగ్గర ఒకటి 1/2 ఇంచు ఖర్చుకు. ఇది ఫిల్ట్, మనం ముందు ఫిల్ట్ పెడతాం కదా. ఇది కుట్టు దగ్గర ఒకటి చూడండి 1/2 ఇంచు ఖర్చు. ఇది చంక ఇలా చూసుకొని కుట్టు దగ్గర ఒకటి 1/2 ఇంచు ఖర్చు. ఇలా తీసేసుకొని ఇలా డబ్బా షేప్ గీసుకోండి. ఇది ఒక లైన్ గీసుకోవాలి. ఇది కదా. ఇప్పుడు ఈ లైనింగు ఈ ఒరిజినల్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. అయిపోతుంది అంతే.